హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అయితే ఈరోజు మనము క్రీస్తునందు మంటి బలిపీఠం అనే ఒక అంశం మీద మనం ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు తన సన్నిధిని మరియు ఆయన యొక్క ఆశీర్వాదములను బయలుపరచడానికి మోషేను మంటి బలిపీఠమును కట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే క్రీస్తునందు ఇదొక మనకు ఒక ఉపదేశం కలిగి ఉన్నది. మొదటిది, చూచుటకు అన్ని వేళలా అద్భుతమైన రీతిలో లేదు. అయితే దేవుడు సీనాయి పర్వతం మీద తన మహోన్నతమైన మహిమను కనపరుచుకున్నాడు. అయితే ఆ యొక్క పర్వతమును ఉరుములతోనూ మెరుపులతోనూ ఆయన కదిలింప చేశాడు. ఇదంతా కూడా ప్రజల హృదయములలో ఆయన పట్ల భయమును కలిగించడానికి, అలాగే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేయకుండానట్లు దేవుడు ఆ రీతిగా మహోన్నతమైన రీతిలో ఆయన ప్రజలకు దర్శనమిస్తున్నాడు. అయితే ఏదేమైనా దేవుడు కూడా అన్ని సమయాలలో ప్రజలను దర్శనమిచ్చు విధానం ఇదైతే కాదు. అయితే ప్రజలు అంటున్నారు, అయ్యో దేవుడు మాతో మాట్లాడినట్లయితే మేము చనిపోతాం అని చెప్పినప్పుడు దేవుడు వారికి తగినట్లుగా వారి స్థాయిలో ఆయన దిగి వస్తున్నాడు, దర్శనమిస్తున్నాడు. అందుకే దేవుడు మంటి లేక రాతి బలిపీఠములను కట్టమని మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంతగా మనలను పట్టించుకుంటున్నాడు. 3వది, మీరు దేవుని మంటి బలిపీఠము. భూమి ఆకాశములకు దేవుడు పర్వతమును ఉరుములతోనూ మెరుపులతోనూ ఆయన దానిని కదిలింప చేసిన వాడు తను తాను తగ్గించుకొని మనుషుల చేత చేయబడిన ఆ యొక్క మంటి బలిపీఠము మీదకి వచ్చి ఉన్నాడు. సీనాయి పర్వతం తర్వాత ఎన్నడూ కూడా ప్రజలు దేవుడు అంత భీకరముగా మాట్లాడడం అనేది ఎప్పుడు కూడా వినలేదు. అయితే ఆయన ఆ తర్వాత ప్రత్యక్ష గూడారంలోనికి ఆయన వచ్చాడు. దానికి ముందుగా అలాంటి బలిపీఠము మీద నుంచి ప్రజలతో మాట్లాడేవాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గూడారంలోనికి వచ్చాడు. ఆ తర్వాత సొలొమోను మందిరంలోనికి వచ్చాడు. ఆ తర్వాత తన కుమారుడైన యేసు ద్వారా తను తాను కనపరుచుకున్నాడు. చివరిగా సంఘమైన మన ద్వారా కూడా, మనలో నుండి కూడా ఆయన తను తాను కనపరుచుకుంటున్నాడు. అయితే ఈ తరములో తన మహిమను ఆయన కనపరచడానికై దేవుడు మనలను తన మంటి బలిపీఠములుగా మనలను మార్చుకున్నాడు. అయితే ఈ మంటి ఘట్టములైన మన మర్త్య శరీరమును ఆయనకు, ఈ మంటి ఘట్టములైన ఈ మర్త్య శరీరంలో దేవుని యొక్క బలాధిక్యం దేవుని యొక్క బలాధిక్యము నివసిస్తున్నది.